గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండని 100 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 101వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షి, రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షికి ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ఆ తర్వాత మన క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి కూడా ప్రార్థన చేద్దాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు స్వాత్మకం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దశరథుడు తమ కుమారులైన రామలక్ష్మణులను చూచి ఎంతో ఆనందం పొందాడు. జనకుడి చేత పడ్డవాడై ఎంతో ప్రీతిగా ఉన్నాడు. ఆ తర్వాత జనకుడు రామలక్ష్మణుల చేత వివాహానికి పూర్వం చేయవలసిన విధులన్నీ కూడా నిర్వర్తింపచేశాడు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. ముందు రోజు ఏం చేయాలో, వివాహానికి ముందు రోజు ఏం చేస్తారో అవన్నీ కూడా చేయించాడు జనక మహారాజు. ఆ తర్వాత మరునాడు ప్రాతకాలంలోని మహర్షులతో కూడి జనకుడు ప్రాతకాల కృత్యాలన్నీ ఆచరించి పురోహితుడైన శతానందుల వారితో అన్నాడు, నేను ఇప్పుడు సాంకాశ్య నగరంలో ఉన్న పుష్పక విమానంలాగా ఉన్న సాంకాశ్య పట్టణంలో ఇక్షుమతి నదీ జలాలను త్రావుచూ నివసిస్తున్న ధార్మికుడైన కుశధ్వజుణ్ణి చూడబోతున్నాను. ఎందుకంటే ఆయన ఇప్పుడు నాతో పాటు ఈ వివాహాన్ని చూడటం వల్ల కలిగే ప్రీతిని అనుభవించాలి ఆయన కూడా. వెంటనే ఆయన ఆజ్ఞను అందుకొని వేగంగా పోయే గుర్రాలను ఎక్కారు కుశధ్వజుణ్ణి తీసుకురావటం కోసం. ఎవరు? ఆయన యొక్క పురోహితుడిని తీసుకొని భటులు వెళ్ళారన్నమాట. అంటే ఆయన వెళ్ళి పిలవాలి, పురోహితుడు వెళ్ళి పిలవాలి ఆయన్ని, కుశధ్వజుడిని. అలానే కుశధ్వజుడు వచ్చాడు. ఆయన పిలుపు విని శతానందుడు వెళ్ళాడు, తీసుకుని వచ్చాడు, జనకుడిని దర్శించాడు. ఉన్నతాసనం మీద కూర్చున్నాడు. సోదరులిద్దరు కూడా, ఎవరు? రామలక్ష్మణుడు ఆసనంపై కూర్చున్నాడు. మంత్రిశ్రేష్ఠుడైన సుధామునికి మంత్రిముఖ్య, నీవు శీఘ్రమే పోయి దశరథుడి పుత్ర మంత్రి పురస్సరంగా తోడ్కొనిరా అని చెప్పారు. పుత్రులు వచ్చే ఉన్నారని ముందు చెప్పాడు. మళ్ళీ పుత్ర సహితంగా ఎందుకు చెప్తున్నాడు? రామలక్ష్మణులు ఇద్దరూ అక్కడ కూర్చున్నారు. కాదు, ఇక్కడ రామలక్ష్మణులు కాదు, నేను పొరపాటు చెప్పాను. సోదరులు అంటే కుశధ్వజుడు ఆయన అన్నమాట, జనకుడు. కుశధ్వజుడు ఆయన సోదరుడు. పెళ్ళికి నాతోటి పాటు సమానం. అంటే
ఇక రామాయణంలో ఏం చెప్తారు మనకు, మన అన్నదమ్ములతో మనం ఎలా ఉండాలి కదా. ఎప్పుడైనా ఒక మాట పొరపాటున ఒకళ్ళొకళ్ళు అనుకోవచ్చు, కానీ దాంతో బంధుత్వం పోకూడదు. ఖచ్చితంగా ఎప్పుడు తనతో సమానంగా, సోదరుడు అంటేనే సహ ఉదరుడు కదా, ఒక ఉదరం నుంచి పుట్టినవాళ్ళు. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇందాక, నాతో పాటు సమానంగా ఆయన కూడా ఈ వివాహం చూసి ప్రీతిని అనుభవించాలి, నేను పొందిన సంతోషాన్ని అతను కూడా పొందాలి మా అమ్మాయి పెళ్ళిలో అని కదా కుశధ్వజుడిని తీసుకొచ్చింది. వాళ్ళిద్దరు అన్నమాట, సోదరులిద్దరు అని ఇక్కడ ఉంటే శ్లోకంలో నేను రామలక్ష్మణులు అనుకున్నాను. సోదరులు ఇద్దరంటే వీళ్ళిద్దరు అక్కడ సమావేశమై ఆ తర్వాత మరి సుధాముడు అనే మంత్రితో చెప్పారు, వాళ్ళిద్దరినీ తీసుకురండి, దశరథ మహారాజుల్ని పుత్ర సహితంగా మంత్రుల సహితంగా తీసుకురండి వేదిక దగ్గరికి అన్నమాట, వివాహ వేదిక దగ్గరికి. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి.